హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే డివైన్ డివోర్స్ అసోసియేషన్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాం. వీళ్ళు ఏంటంటే లాస్ట్ టైం నేను మీకు వీడియో చూపించిన కదా, ప్రత్యంగిర దేవి అంటే ఒక యూనిక్ మోడల్ అమ్మవారిని చూస్తేనే భయంకరంగా కనిపిస్తుంది. అట్లా ప్రత్యంగిర దేవిని అయితే వీళ్ళు ఇక్కడ పెట్టిరు. సో దాని వల్ల వీళ్ళ అసోసియేషన్ పేరు అనేది హైదరాబాద్ మొత్తం ఒక నవరాత్రి టైంలో అయితే చక్కెర కొట్టింది. అంటే అంత ఫేమస్ అయిపోయారు. సో ఈసారి ఏమైనా యూనిక్ పెట్టిరా లేదా చూద్దాం. ఆ వీడియోని అయితే స్కిప్ కొట్టకుండా అయితే చూడండి అండ్ డూ లైక్ మై వీడియో. ఇలా అడ్రస్ వచ్చేసి నింబోలి అడ్డ, కాచిగూడ. మనకి ఇక్కడ వెళ్తే కాచిగూడ డిమార్ట్ అయితే ఉంటది. డిమార్ట్ రాకముందుకు లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి ఇంకో ఈ టైప్ లో అయితే కమాన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఒకసారి లోపల చూస్తుంది. స్టేర్ అయితే మొత్తం లైన్ ఉండే ఇక్కడ నుంచి అక్కడ వరకు. మరి ఇప్పుడు మేము ఈవినింగ్ టైంలో అయితే వచ్చినాం. మరి నైట్ ఉంటారో లేరో తెలియదు. కాకపోతే ఇప్పుడైతే ఎవరు లేరు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మండపం. ఇది స్వర్ణగిరి టైప్ లో అనుకుంటా. అక్కడైతే మనకి సేమ్ అదే, మనకి స్వర్ణగిరిలో విష్ణుమూర్తి అయితే ఎట్లుంటాడో జలనారాయణ స్వామి సేమ్ ఆ టైప్ లోనే ఉండు. ఒకసారి చూడండి. ఒకసారి లోపల అయితే చూసుకుందాం ఎట్లుంది అమ్మవారు ఏందనేది చూపిస్తా. వాళ్ళ డెకరేషన్ కూడా చూడండి. టెలు రాసి చూడండి. కామాఖ్య దేవి అనమాట. కామాఖ్య టెంపుల్, కామాఖ్య దేవి అంటే ఆ అమ్మవారిని బేస్ చేసుకొని సేమ్ అదే టైప్ లో అయితే అమ్మవారిని అయితే విగ్రహాన్ని అయితే వీళ్ళు పెట్టారు అనమాట. ఒకసారి లోపల అయితే చూసుకుందాం. ఇలా డెకరేషన్ చూడరు. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం టెంపుల్ సెటప్ అనమాట. వీళ్ళ అమ్మవారి ఎవడు జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. కామాఖ్య దేవి అమ్మవారు. కింద మనకి నరసింహస్వామి, పైన శివుడు, పైన కామాఖ్య దేవి. చూడండి ఒకసారి ఎన్ని తలకాయలు ఉన్నాయి. 1 2 3 4 5 6. మనకు అటు ఇటు వచ్చేసి ఏనుగు తలలతో అయితే డెకరేషన్ అయితే ఉంది. ఒకసారి చూడండి. ఎంతో మంది విజిట్ అవుతారు ఇంకా ఇట్లా. ఎంతో మంది విజిట్ అవుతారు ఇంకా ఇట్లా. ఇక్కడ కనిపిస్తుంది కదా డివైన్ డివోర్స్. ఈ అన్ననే పెట్టేది అనమాట. ఇక్కడ అమ్మవారిని పెట్టేది ఈ అన్ననే. వీళ్ళ అడ్రస్ అవన్నీ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా అయితే చూడండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా